నాగవల్లి వాళ్ళ అక్క ఫోటో దగ్గరికి వెళ్ళి కావేరి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలా మీరు చనిపోయినందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో నాగవల్లి వెనక నుండి వచ్చి ఏయ్ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాట వినబడగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా తులుక్కుమని వెనక్కి తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం ఏంటి మా అక్కని చంపేసిందే కాక ఇప్పుడు ఇక్కడికి వచ్చి వగల ఏడుపులు ఏడుస్తున్నావా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం మా అక్కను చంపిన హంతకురాలివి నువ్వు, నిన్ను అలా ఎలా వదిలిపెట్టేస్తాను చెప్పు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన దగ్గర ఉన్న కత్తిని అయితే తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరిని పొడి చేయబోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక్కడికి దేవా వచ్చి ఏంటి నాగవల్లి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, తను ఇప్పుడు మన ఇంటికి అతిథిగా వచ్చింది, అలాంటి వాళ్ళని మనం ఏదైనా ఇలా తప్పుగా చెయ్యవచ్చా అని చెప్పేసి అయితే తనని కసురుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం తిని ఎవరు అనుకుంటున్నావు, నా అక్కని చంపిన దోషి ఇది, ఇలాంటి దాయి బ్రతికున్నా వేస్ట్, తినని చంపేయాలి, వదులు బావా నన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం లేదు నాగవల్లి ఇప్పుడు ఇది సరైన టైం కాదు, మనం పగ తీర్చుకోవడానికి, తరువాత పగ తీర్చుకోవచ్చు, నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పేసి అయితే నాగవల్లిని పంపించేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లి చా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం దేవా దగ్గరికి వెళ్ళి నీ భార్యని నువ్వే సొంతంగా చంపేసి ఇప్పుడు పెద్ద మనిషిలాగా పెద్ద మాటలు ఆడుతున్నావే అని చెప్పేసి అయితే కావేరి దేవాని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవా మాత్రం ఏమీ మాట్లాడకుండా కావేరిని కింద నుండి పై వరకు అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.